ఒక ఇంటర్వ్యూలో శ్రీరాముడి పైన రాముల వారి పైన నటుడు ప్రకాష్ రాజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని అవి వివాదమైనాయి. అయితే ఆ వివాదమైన నేపథ్యంలో చాలామంది ఆ విషయాల్ని ఖండించారు. సో ఇవాళ టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజు పైన 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం జరిగింది. అంటే హిందూ భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి ప్రకాష్ రాజు 100 కోట్లు పరువు నష్ట దావా ఎదుర్కోవాలంటూ కూడా సవాల్ చేస్తూ కూడా కోర్టులో దావా వేయడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఏదో ఒకటి ప్రకాష్ రాజు గారు ఏదో ఒక వివాదం మాట్లాడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రకంగా మాట్లాడారా, లేదంటే ఏదైనా సరే టంగ్ స్లిప్ అయ్యి టకామని ఏదో మాట్లాడిపోయి ఆ రకంగా మాట్లాడేశారా ఏందనేది తెలియదు. కానీ ఆయన మాట్లాడిన తర్వాత ఎక్కడ కూడా దాని తర్వాత ప్రాయశ్చిత్త పడడం కానీ ఖండన కానీ చేయడం ఎక్కడా లేదు. అందువల్లనే చాలామంది భక్తులు దానిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల కేసులు పెట్టాలని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అందువల్లనే టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా ప్రకాష్ రాజు పైన ఈ రకంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అంటే ఇంత పరువు నష్టం దావా వేయాలనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయల వరకు కూడా పరువు నష్ట దాఖలు కూడా చేయడం జరిగింది.